నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గీజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, హరిపాలెం. ఈరోజు మనం ఎంతో గొప్ప యోగి పుంగవుడైన పతంజలి మహర్షి గురించి తెలుసుకుందాం. అతని యోగాన్ని 8 భాగాలుగా విభజించారు. వాటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో కంటిన్యూషన్ అయితే 8 అంగాలని కూడా మనం కంప్లీట్గా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ప్రతి వీడియోని కూడా శ్రద్ధగా వినండి. ఆ యోగి పుంగవుడి తాలూకా సారాంశాన్ని, అతను చెప్పిన విషయాల్ని మనం తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి, ఇలా ఈ 8 ఇటుగా తయారు చేశారు. అందులో యమం గురించి తెలుసుకున్నాం. వాటిని 5 భాగాలుగా చేశారు. అయితే వాటిలో సత్యం, అహింస అండ్ బ్రహ్మచర్యం, అస్త్రేయం, అపరిగ్రహం, ఇలాగా 5 విషయాల కింద తెలుసుకుందాం. మనం సత్యంతో ఉండడం అంటే మనం ఆత్మ గురించే ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండడం, ఆత్మతోనే మనం ఎప్పుడూ కూడా కలిసి ఉండడం, మనస వాచ కర్మన అహింసతో ఉండడం. మూడవది ఏంటంటే సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే అన్న అవగాహనతో ఉండడమే బ్రహ్మచర్యం. అంటే అన్నింటిలో ఉన్న బ్రహ్మ పదార్థమే. అంటే చూసే దృష్టి మారుతుందన్నమాట. మన దృష్టి ఎప్పుడూ రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాధన మనం మొదలుపెట్టామో బ్రహ్మంలో ఉన్నదంతా ఒక్కటే అనేది సకల జీవరాశుల్లోని అన్నింట్లో ఉన్నది బ్రహ్మచర్యమే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అంతేగాని బ్రహ్మచర్యం అంటే వేరే ఏది కాదు. బ్రహ్మచర్యంలో ఉండడం ఎప్పుడు అంటే పాటించడం బ్రహ్మచర్యం. సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మ పదార్థమే అన్న అవగాహనతో ఎప్పుడు ఉండడం. సృష్టిలో ఉన్నది అంతా బ్రహ్మంతో ముడిపడి ఉంది, ఉన్నదంతా ఒక్కటే అనే అవగాహనతో ఉండడం. అప్పుడు తేడాలు లేకుండా చూడడం జరుగుతుంది. మన దృష్టి బాగుంటే సృష్టి బాగుంటుందని తెలుసుకుంటాం. అంటే దృష్టి బాగోకపోతే సృష్టి ఎలా అవుతుంది? మనకు ధ్యానం చేయకముందు చాలా దృష్టిలో తేడాలు ఉన్నాయి. నా అనుభవం చెప్తున్నా. తర్వాత చాలా మార్పులు జరిగాయి. ఇంకా మార్పులు జరగాలి. ఇది అంత బేగా అంత సులువుగా వచ్చేదేమీ కాదు. అంతా ఒక్కటే అన్న జ్ఞానం రావడానికి, ఆ జ్ఞానం వచ్చిన మరుక్షణం మనం ఈ భూమిని ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే అంతటి అవగాహనని మనం పెంచుకున్నట్లయితే మెల్లమెల్లగా ప్రతిరోజు కూడా నేను ఆత్మని అనే ఆత్మతో చరిస్తూ ఉండడం, అలాగే అహింసలో ఉండడం, మనస వాచ కర్మన ఏ జీవిని హింస పెట్టకుండా అహింసతో ఉండడం, అలాగే అంతా కూడా బ్రహ్మంతో నిండి ఉంది అని చెప్పేసి అనుకోవడం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఆచరణలో అనుకుంటూ ఆ తపంతో మనం ఎప్పుడైతే ఉన్నామో అదే మనం అయిపోతాం. కాబట్టి మాస్టర్స్, మనం మతి ఎలా ఉంటే గతి ఎలా ఉంటుంది. మనం ఏదైతే స్మరణ చేస్తామో అదే అవుతుంది. మనం ఏది స్మరణ చేస్తామో అదే మనం అవుతాం. కాబట్టి అశ్రేయం అంటే ఇంకొకటి అశ్రేయం అంటే ఇతరుల సంపదని ఆశించకుండా ఉండడం. ఇతరుల తాలూకా సంపదని, ఊరికనే వచ్చిన సంపదని కానీ ఎవరిదైనా దోచుకుందామని కానీ ఇలాంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం. అంటే నువ్వు ఎంత ఓపికండి సంపాదించుకుంటే దాన్నే అనుభవిస్తూ హాయిగా సంతృప్తితో జీవితాన్ని జీవించడం. అంతేగాని ఎవరిదో దోచుకున్నాము ఫ్రీగా వస్తే అంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎంత సుఖంగా డబ్బు సంపాదిద్దామా అని ఉంది జనాలకి. అది కాకుండా నువ్వు ఎంత ఓపిక ఉండి ఎంత కష్టపడితే నీతో నీవు జీవిస్తే అక్కడ ఎవరిది ఆశించకుండా నీ పని నువ్వు చేస్తూ ఉంటే అదే అశ్రేయము. అలాగా మన అపరిగ్రహం అంటే మనకు అవసరమైంది కొంచెం మోతాదులోదైనా
అపరిగ్రహం. మనకి అవసరం లేని కొంచెమైనా సరే తీసుకోకూడదు ఎవరి దగ్గర. కొంచెం మోతాదైనా సరే ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోకుండా ఉండడమే. అంటే మనకు అవసరం లేదు. ఒకసారి పత్రిసారు మా ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఫ్రూట్స్ 2 ఫ్రూట్స్ సార్ చేతిలో పెట్టారు. ఆ వెంటనే ఎవరి చేతులు నా చేతిలో పెట్టేశారు 2 ఫ్రూట్స్. సార్ చేతులు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి, ఏ ఉండవు, ఒక పైసా జోబీలో ఉండదు, ఒక మొబైల్ ఉండదు, ఏ ఉండదు. కానీ అతని పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? అన్ని పనులు కూడా ఎంత విశ్వ గురువు అయ్యారు అతను. ఏదీ లేదు చేతిలో, ఒక పైసా లేదు, కానీ విశ్వాన్ని అంతటికీ అతను గురువుగా ఉన్నారు. అది ఎలా సాధ్యమైంది అంటే ఆ బ్రహ్మంలో చరించడమే. అందరినీ ఒకే దృష్టితో చూడడం, అంతా బ్రహ్మమయం అనుకోవడం, ఎవరిది కూడా ఒక పైసా ఆశించకుండా ఉండడం, తనకు అవసరం లేదు కొంచెమైనా తీసుకోకపోవడం, తక్కువ మోతాదులో అయినా బలవంతం చేసినా మనకు అవసరం లేని తీసుకోకపోవడం. అలా ఎప్పుడైతే మనం ఉన్నామో అప్పుడు ఏమవుతుందంటే మన తాలూకా శక్తి పెరుగుతూ ఉంటుంది. మనం నిరంతరం బ్రహ్మచర్యంలో ఉండడానికి అవి దగ్గర దారులు అవుతాయి. ఇవన్నీ కూడా, ఈ సూత్రాలన్నీ చాలా అద్భుతాలు. వీటిని మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. మననం చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి నిత్యం కూడా వాటిలో సదా మునిగి ఉండడంతో మనకి పైవేమీ కూడా తీసుకోవడం జరగదు. ఆ విధంగా మనల్ని మనం చేసుకోవడమే అద్భుతంగా. మన పట్ల మనం ఎరుకతో ఉండి ఈ 5టిని కూడా యమం అంటారు. నెక్స్ట్ టాపిక్లో మనం నెక్స్ట్ విషయాలు తెలుసుకుందాం, నియమం గురించి తెలుసుకుందాం. అలా ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుంటూ ఈ వేళ నుంచి మీరు కంటిన్యూషన్ ఒక 4 వీడియోలు తప్పకుండా చూసినట్టయితే మన పతంజలి మహర్షి తాలూకా సారాంశం అంతా, జీవిత సారాంశం, అతను ఎంతో నేర్చుకొని అవన్నీ అనుభవించి ఎన్నో సంవత్సరాలు జీవించి అతను పండించిన పంటను మనకి ఇస్తున్నారు. దాన్ని మనం కేవలం చిన్న వీడియోతో ఒక 10 నిమిషాలు వినేసరికి సరే మనకి వింటాం. అంత తక్కువ సమయంలో అంత టెక్నాలజీతో మనం ఇప్పుడు ఎంతో అద్భుతంగా చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఈ వీడియో కంటిన్యూషన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.